హే ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అండ్ పచ్చి మామిడికాయ మీలో ఎంతమందికి ఇష్టం? నాకు మాత్రం పర్సనల్ ఫేవరెట్. సో టక్క మామిడికాయతో పులిహోర చేసేద్దాం. చాలా క్విక్గా అయిపోతుంది అండ్ మంచి టేస్టీగా ఉంటుంది. దీనికోసం మంచి పులుపున్న మామిడికాయని తీసుకొని దీన్ని తురిమేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి పల్లీలు లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. సో దీనివల్ల ఏంటంటే పల్లీలు దోరగా వేగుతాయి అన్నమాట. సో ఇలా కలర్ మారాయి కదా, ఇప్పుడు ఇందులోకి ఒక ఎండుమిర్చి యాడ్ చేయండి. అండ్ అలాగే పోపు దినుసులు కూడా యాడ్ చేయాలి. జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు ఇవన్నీ కూడా యాడ్ చేసిన తర్వాత ఒక 3 లేదా 4 పచ్చిమిర్చిని ఇలా కొంచెం సన్నగా కట్ చేసుకొని అవి కూడా యాడ్ చేసుకొని ఒకసారి ఫ్రై చేసుకుందాం. అండ్ అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ వేయాలి. ఇంగువ వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది, మిస్ చేయకండి. అండ్ అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాము. అండ్ ఇవి కొంచెం చిట్పట్ అంటాయి కదా, సో అలా అన్న తర్వాత మనం ముందుగా తురిమేసి పెట్టుకున్నాం కదా ఈ పచ్చి మామిడికాయ, ఇది ఇప్పుడు మనం పోపు రెడీ చేసుకున్నాం కదా, సో దీంట్లో వేసుకోవాలన్నమాట. చూసారా, ఇలా ఈ పచ్చి మామిడికాయ తురుము అంతా వేసుకొని ఇది కొంచెం అలా ఒక 1 minute ఫ్రై అయిన తర్వాత నేను పచ్చి కొబ్బరి కూడా తీసుకున్నా. మీకు కావాలంటే తీసుకోండి, లేదంటే లేదు, బట్ బాగుంటుంది. కొంచెం లావుగా కట్ చేసుకుంటే మధ్యలో పలుకులు బాగా తగులుతాయి అన్నమాట, సో అందుకు. అండ్ ఇప్పుడు కొంచెం పసుపు వేసి వీటిని చక్కగా మనం మగ్గించుకుందాము. ఈ పులిహోర ఈ పేస్ట్ అంతా కూడా మగ్గించుకోవాలి. సో చూసారు కదా, మగ్గిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం దీన్ని. అండ్ ఇంకో పక్క అన్నం ఇలా పొడిగా చేసుకొని చల్లార్చుకోవాలి. సో అప్పుడే మనకు అన్నం అతుక్కోకుండా బాగుంటుంది అన్నమాట పులిహోర. అండ్ ఇప్పుడు దీనిలో కావాల్సినంత సాల్ట్ వేసి అన్నం ఈ సాల్ట్ అంతా కూడా కలిపేసుకోండి. అండ్ తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ పులిహోర మిశ్రమం మొత్తం కొద్దిగా వేస్తూ కలుపుకుందాం. అన్నంకి బాగా పట్టించేసి సో ఇలా కలిపేసుకొని నిదానంగా కలిపేసుకుంటూ మనం అన్నంకి బాగా పట్టించేసుకోవాలి. అండ్ దీన్ని ఒక 10 minutes పక్కన పెట్టండి. అప్పుడే ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా రిలీజ్ అవుతాయి. ఒక 10 minutes తర్వాత దీన్ని మంచిగా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అంతే, టేస్టీ అండ్ ఈజీ మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిపోతుంది. నచ్చిందా మరి? అబ్బా ప్లీజ్ అబ్బా, నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అండ్ ఇలాంటి వీడియోస్ కావాలంటే కింద కమెంట్ చేయండి అబ్బా, చేస్తాను కదా. థ్యాంక్ యూ.